హెల్త్, రేషన్, పెన్షన్ కార్డులు విడివిడిగా ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో వినతుల కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డు, రేషన్ కార్డు లింక్ అంశంపై చర్చించామని రఘురామ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు మినహా ప్రతి పౌరుడికి 25 లక్షల కవరేజ్ హెల్త్ కార్డు రూపంలో ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మీరు ఏమేమి కార్డులు ఉన్నాయి, పెన్షన్ కార్డుకి దీనికి లింక్ ఉంది, తీసేయి. పెన్షనే, పెన్షన్ కార్డు సపరేట్గా ఉంటుంది, హెల్త్ కార్డు సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేపు కొన్ని క్యాన్సర్ లాంటివి, కొన్ని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, సో 10 లక్షలు అవ్వచ్చు, 12 లక్షలు అవ్వచ్చు. ఆ 12 లక్షల రూపాయలు కావాలి అంటే ఆయుష్మాన్ భారత్లో అవ్వదు. ఈ కార్డు కూడా ఉంటుంది. ఏ కార్డు కావాలంటే కార్డు వాడుకోవచ్చు. ఫ్యామిలీ కార్డు ఒకటి ఉండి ఐడెంటిఫికేషన్కి, పెన్షన్కి పెన్షను, రేషన్కి రేషను, ఆరోగ్యానికి ఆరోగ్యం, విద్య.